నమస్తే స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. అది మహానగరానికి 50 కిలోమీటర్ల దూరం ఉండే ప్రాంతం. హైదరాబాద్ నగర జనాభా అవసరాలు అక్కడి రైతుల పాలిట వరంలా మారాయి. రాజధానికి ఎక్కువ మొత్తంలో కూరగాయలు అవసరం ఉన్నందున దాన్నే అవకాశంగా మలుచుకుంటున్నారు సాగుదారులు. మెదక్ జిల్లా ములుగు ప్రాంతం కూరగాయల సాగుకు పేరుగాంచింది. అక్కడి రైతులు ఏది పట్టుకున్నా బంగారం అన్నట్లు కూరగాయల సాగు లాభాల బాట పట్టిస్తోంది. అభ్యుదయ మార్గంలో నడుస్తున్న యువ రైతు సంజీవరెడ్డి అనుభవంపై నేలతల్లి ప్రత్యేక కథనం. మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఈ సమయంలో ఉత్పత్తి తీసుకోగలిగిన రైతుకు లాభాలే లాభాలు. అయితే ఈ సీజన్లో దిగుబడి తీయటం అంత ఆషామాషి వ్యవహారం కాదు. కూరగాయల ధరలు బంగారంతో పోటీ పడుతున్న వేళ సాగుదారులకు కాసుల వర్షం కురుస్తోంది. అధిక దిగుబడి రావాలన్నా, ఎప్పుడు పంట రావాలన్నా పెండల్స్పై కూరగాయల సాగు ఉత్తమ మార్గం అంటున్నారు మెదక్ జిల్లాకు చెందిన రైతు. మరి అతని అనుభవం ఏంటో తెలుసుకుందాం. మారుతున్న వాతావరణ పరిస్థితులు వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతును చీకట్లోకి నెట్టేస్తున్నాయి. కానీ కొత్తగా ఆలోచించి ఉన్న వనరులను సమర్థవంతంగా వాడుకుని కూరగాయల సాగుతో లాభాలు పొందుతున్నారు మెదక్ జిల్లాకు చెందిన రైతులు. పందేళ్ల సాగులో కూరగాయలు పండిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. ఒక 4-5 ఎకరాలు చేయాలంటే ఒక బోర్తోటి పెండాల్స్లలో చేయొచ్చు. అదే వేరే అయితే ఎకరం చేయలేము. పెండాల్స్కున్న డిఫరెంట్ ఏంటంటే 5 ఎకరాలు మనకు ఒక బోర్తోటే 2 ఇంచుల వాటర్ తోటి 5 ఎకరాల పందిరి మెయింటెనెన్స్ జరుగుతుంది. ఒక ఎకరం భూమి మీద 1 ఎకరమే వాడుతుంది. 4 ఎకరాలు మనం బీడు పెట్టుకోవాల్సి వస్తుంది. పందిర్లు ఉన్నాయనుకో 5 ఎకరాలు సాగు ఒక 2 ఇంచుల వాటర్ తోటి మొత్తం కవర్ అవుతుంది. మా ఊళ్ళో 20-30 మంది రైతులు ఉన్నారు. 20-30 మంది రైతులు పందిర్లు వేసుకున్నారు. 56 ఎకరాలు సాగు చేసుకున్నారు. ఏ రైతు అయినా ఎవరికి నచ్చిన పంట వాళ్ళు వేసుకుంటారు. అందరూ బాగానే ఉన్నారు. ఇంతవరకు కూడా లాస్ అయిన రైతు అనేది పెండాల్స్లో లేదు. వాటర్ తక్కువ ఉన్న పెండాల్స్ బాగుంది. ఈ 3-4 ఊర్లు చుట్టుపక్కల ఊర్లలో పందిర్లు ఎక్కువ. పందిరి సాగు 1-2 కాదు, ఏకంగా నేల మీద కంటే పందిళ్లపై అధిక దిగుబడి సాధించవచ్చు. ఎందుకంటే పందిళ్లపై సాగు చేసిన కారణంగా పంట పాడవకుండా ఉంటుంది. అదే సమయంలో నీటి అవసరం కూడా గణనీయంగా తగ్గుతుంది. మామూలుగా 1 ఎకరానికి అందించే నీటిని 5 ఎకరాలకు అందించవచ్చు అని ఈ అభ్యుదయ రైతు అనుభవం చెప్తోంది. సంజీవరెడ్డి తనకున్న 5 ఎకరాల్లో 3 ఎకరాల్లో దొండ, 2 ఎకరాల్లో కాకర సాగు చేస్తున్నారు. వర్షాభావం మూలంగా బోర్లు ఎండిపోతున్నాయి. ఉన్న కొద్దిపాటి నీటితో పంటలు పండించేందుకు పందిరి సాగును చేపట్టారు. పందిరి సాగు పంటల వల్ల రైతుకు కొంత శ్రమ తప్పుతుందని భావించిన ఈ రైతు 5 ఏళ్లుగా అదే బాటలో పయనిస్తున్నారు. ఎలాంటి వర్షాభావ పరిస్థితుల్లో కొద్దిపాటి నీరున్నా సరే రైతు దిగులు చెందాల్సిన అవసరం లేదంటున్నారు సంజీవరెడ్డి. పందిరి సాగు చేసే రైతులు మేలైన యాజమాన్యం, కొంచెం జాగ్రత్త వహిస్తే మంచి ఆదాయం పొందొచ్చు. పెద్దగా నీరు అవసరం ఉండదు కాబట్టి తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించొచ్చని అంటున్నారు సంజీవరెడ్డి. పందిరి సాగు విధానంలో ఎన్నో ప్రయోజనాలున్నాయి.
నీరు తక్కువగా ఉన్న రైతులంతా ఈ విధానం పాటిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. నష్టాల ప్రసక్తే ఉండదు. వర్షాధారంగా కూరగాయల పంటలు సాగు చేస్తే రైతులు అతివృష్టి అనావృష్టితో నష్టపోతుంటారు. కానీ డ్రిప్ సాగు చేసే రైతులు 30% నీటిని ఆదా చేయొచ్చు. షేడ్ నెట్ వేసి పాలకూర కొత్తిమీర అలికినాము. తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చి వరకు వచ్చే వరకు కాకర సాగు చేయడానికి మళ్ళీ అవి అంతర పంటలు తీసేసి కాకర సాగు చేసాం. 4 మాటల పొలం దున్నుకొని పెండ వేసుకొని పెండ మీద మట్టి కప్పుకొని సూపర్ చల్లుకొని వేసాం. పాలకూర కొత్తిమీర మెంతం కూర తోటకూర గోంగూర ఇవన్నీ చేసుకోవచ్చు. పందిరిల మధ్యలో కాకర ఇవి పెట్టిన మధ్యలో కూడా వంకాయ కూడా వేసుకోవచ్చు. వంకాయ నాటేసిన నుంచి 2 నెలల 15 రోజులకు క్రాప్ వస్తుంది. 2 నెలల 15 రోజుల క్రాప్ వస్తే దీన్ని ఒక 3 నెలలు 4 నెలలు కాయలు తెంపుకోవడం జరుగుతుంది. పంట తీసేసి బీరకు మళ్ళీ 4 సార్లు దున్నుకుంటాం సార్. దున్నుకొని బీర చెట్లు పెట్టిన నుంచి మళ్ళీ 45 రోజులలో బీర క్రాప్ వచ్చేస్తుంది. ఇప్పుడు 2 నెలల తర్వాత బీర క్రాప్ డిసెంబర్ దాకా 4 నెలలు బీరకాయ వెళ్తూనే ఉంటుంది. రోజు 5-6 అదే డే బై డే తెంపుతాం సార్ బీర. రోజు అది 5-6 క్వింటాలు వెళ్తూనే ఉంటుంది దిగుబడి. అట్లా 4 నెలలు తెంపుతాం. తర్వాత జనవరి వచ్చిందంటే మళ్ళీ కొత్తిమీర పాలకూరలు అలుకుతాం. 2 పంటలు పందిట్లో సాగు చేసేటి 2 కాకర బీర. డ్రిప్పుకు 2 గింజలు పెడతాం బీర. కాకర వద్దు కదా 4 గింజలు పెడతాం. కాకరకు కొంచెం సాగడం తీగలు తక్కువ ఉంటుంది. బీరకు మాత్రం బాగా సాగుతుంది. కాకరకు వాటర్ తక్కువ ఉన్నా తట్టుకుంటుంది. బీరకు వాటర్ ఫుల్ ఉండాలి. క్రాప్ తక్కువ వస్తుంది. వాటర్ తక్కువ ఉంటే క్రాప్ తక్కువ వస్తుంది. కాకర అయినా అంతే బీర అయినా అంతే. వాటర్ ఫుల్ ఉంటే క్రాపు బాగా వస్తుంది. 1 ఎకరానికి 3 పంటల మీద కలిసి 2 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. అందులో ఖర్చు 60,000 రూపాయలు పోతుంది. 1,40,000 రూపాయలు మిగులుతుంది 1 సంవత్సరానికి. పందిర్ల మీద దిగుబడి ఎక్కువ ఉంది. ఈ కాకర కానీ బీర కానీ బాగా వెళ్తుంది. వేరే మనం కింద పెడితే వర్షాలు కొట్టినా దీనికి ఖరాబ్ అవుతుంది. దీనికి ఖరాబ్ అవుతలేదు. పందిరి పైన మీద ఉంటుంది కదా సార్, కాయలు కూడా సాలిడ్గా వస్తుంది. కింద అయితే మట్టి అంత చీడ పురుగులు బాగా ఆశిస్తాయి. వీటికి చీడ పురుగులు ఆశించాయి. పైకి ఎక్కుతుంది కదా, వర్షం కొట్టినా ఖరాబ్ కాకుండా. ప్రస్తుతం సంజీవరెడ్డి దగ్గర కాకర దొండ తోటలున్నాయి. ఇందులో అంతర పంటగా వంకాయ వేశారు. కూరగాయలకు మంచి ధర ఉండటంతో కిలో కాకర 60 రూపాయలు పలుకుతోంది. దీర్ఘకాలిక ప్రణాళిక, తక్కువ నీటి అవసరం, ఎక్కువ ఆదాయం వచ్చే పంటలపై రైతులు దృష్టి సారిస్తే కూరగాయల సాగును 3 పువ్వులు 6 కాయలుగా మలుచుకోవచ్చు. ఎకరానికి ఒకసారి 1,50,000 రూపాయల పెట్టుబడి పెడితే ప్రతి ఏటా 1,50,000 రూపాయల ఆదాయం సంపాదించవచ్చని అంటున్నారు సంజీవరెడ్డి. తమ ఉత్పత్తుల విక్రయం ద్వారా మంచి లాభాలు ఉన్నాయని వివరిస్తున్నారు. నీటి యాజమాన్యంలో మెళకువలు పాటించడం ద్వారా అధిక దిగుబడి సాధ్యమంటున్నారు సంజీవరెడ్డి. పందిళ్లపై కూరగాయల సాగు చేపట్టాలంటే ఎకరా పందిరి వేయటానికి 180 రాతి స్తంభాలు అవసరమవుతాయి. 1 క్వింటాల్ తీగ అవసరం ఉంటుంది. మంచి నాణ్యమైన తీగను ఎంచుకుంటే వానకు తడిసినా తుప్పు రాదు. ఒకసారి పందిరి వేస్తే 30 ఏళ్ల వరకు ఇబ్బంది లేకుండా పంట తీసుకోవచ్చు. 15 అడుగుల దూరంలో స్తంభాలు పాతుకుని తీగను చుట్టుకోవాలి. ఇలా ఎకరా విస్తీర్ణంలో పందిరి వేయటానికి 1,50,000 రూపాయలు ఖర్చవుతుందని అంటున్నారు సంజీవరెడ్డి.
తీగజాతి మొక్కలు కాబట్టి కాస్త తెగుళ్ల బెడద ఎక్కువగానే ఉంటుంది. 10 రోజులకోసారి వాటికొచ్చే వ్యాధులకు తెగుళ్లకు మందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది. కాకర, దొండ, బీర పంట ఏదైనా సరే ఖర్చులు పోను ఎకరానికి 1,50,000 రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు సంజీవరెడ్డి. దొండ వచ్చేసి పందిరి ఎకరా 3 ఎకరాల పందిరి. మనకు దొండ ఒకసారి పెట్టినామనుకో 3-4 సంవత్సరాలు వెళ్తానే ఉంటుంది. ఫుల్ వాటర్ ఉంటే చాలు. దొండ తెంపినప్పుడల్లా ఒక ఎకరాకు 6 క్వింటాలు 7 క్వింటాలు తెగుతుంది. 4 రోజులకు ఒకసారి దొండ తెంపుకోవచ్చు. దొండ సాగు చాలా బాగుంటుంది. మందులు, పోల్ట్రీ డౌనీలు, ఇవి వైరస్లు ఇవన్నీ ఏవి ఉండదు. మెయింటెనెన్స్ తక్కువ. దొండకు వచ్చేసి ఒక ఎకరాకు సంవత్సరానికి 1,50,000 రూపాయలు మనకు మిగులుతుంది ఒక ఎకరాకు వచ్చేసి. దొండ సాగు చాలా బాగుంటుంది. దొండ బయట నుంచి దుంపలు తీసుకొచ్చాం. ఒక ఎకరానికి వచ్చేసి దుంపలు 1000 దుంపలు పడతాయి. దుంపలు తీసుకొచ్చిన తర్వాత 3 నెలలకు క్రాప్ వచ్చింది. 3 నెలల నుంచి ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది తెంపబట్టి వెళ్తానే ఉంది. దొండలు అంతర పంటలు టమాటా వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, వంకాయ వేసుకోవచ్చు, అన్నీ అంతర పంటలు వేసుకోవచ్చు. వేరే పంటలకు వచ్చేసి వైరస్లు, డౌనీ, పోల్ట్రీలు ఇవన్నీ వస్తాయి. దీనికి ఏది రాదు. దొండకు అన్నీ తక్కువనే. ఒకటి తెంపనికి లేబర్ ఖర్చులే ఎక్కువ, అంతే. 3 ఎకరాలకు సంవత్సరానికి 4,00,000 రూపాయల ఆదాయం వస్తుంది. దొండ ఒక ఎకరాకు వచ్చి 3-4 లారీల పెండ వేసుకొని మనము దొండ పెట్టుకుంటే వాటరు డ్రిప్ ద్వారా పడుతుంది. మసాలా 15 రోజులకు ఒకసారి మసాలా వేసుకోవచ్చు. 15 రోజులకు ఒకసారి మందులు స్ప్రే చేసుకోవచ్చు. తర్వాత దొండ వేసుకున్న రైతులకు అందరికీ బాగానే లాభాలు ఉంటాయి. కేజీ ఒక 10 రూపాయలు 15 రూపాయలు ఉంటుంది కేజీ. ఇప్పుడు 20 రూపాయలు ఉంది. ప్రస్తుతం అయితే 10 రూపాయలు ఉన్నా మనకు 6 క్వింటాలు 7 క్వింటాల దొండకాయ ఎక్కువ ఎకరానికి వస్తుంది సార్. 4 రోజులకు ఒకసారి దొండ తెంపుకోవచ్చు. 5-6 క్వింటాలు వస్తుంది. 5-6 వేల రూపాయలు వస్తాయి 10 రూపాయల కిలో అమ్మిన. మనకు లేబర్ కాస్ట్ వచ్చేసి కిలోకు ₹1 చొప్పున లేబర్ కాస్ట్ వెళ్ళిపోతుంది. మనకు 9 రూపాయలు 8 రూపాయలు మనకు మిగులుతుంది. భూమిపై నీరు పారించే పంటలు వేస్తే ఎక్కువ నీరు అవసరం ఉంటుంది. పందిళ్లపై కూరగాయల సాగుకు డ్రిప్ ద్వారానే నీరందించాలి. ఫలితంగా నీటిని గణనీయంగా ఆదా చేయొచ్చు. నాణ్యమైన పంటను పొందటమే కాకుండా అధిక దిగుబడులు మన సొంతమవుతాయంటారు సంజీవరెడ్డి. దొండ దిగుబడి 3 నెలలకు ప్రారంభమై ఏడాది మొత్తం పంట వస్తూనే ఉంటుంది. పందిళ్లపై పంట వస్తున్న కారణంగా వర్షం వచ్చినా దెబ్బతినదు. బోలున్న రైతులు అందరూ పెండాల్స్ వేసుకుంటే వాళ్ళకు బాగా లాభాలు ఉంటాయి. ప్లస్ మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. అన్ని పనులు పందిరిలోనే తక్కువ ఉంటుంది. బయట వేసుకున్నాం అనుకో, వంకాయ వేసినా దానికి పురుగు ఎక్కువ వస్తుంది, టమాటా వేసినా అది వస్తుంది. ఈ పందిరిలో మాత్రం మంచి దిగుబడి ఉంటుంది. మళ్ళా అన్నీ ఏది చేసినా పందిరి. ఇప్పుడు వ్యవసాయంలో టాప్ అంటే పందిర్లే. దొండకాయ, కాకరకాయలు, బీరకాయలు, సొరకాయలు ఏది పెట్టుకున్నా పెండ వేసుకొని కాకర చెట్లు, బీర చెట్లు అన్నీ పెట్టుకొని చేసుకుంటే లేబర్ వస్తే పందిర్లు బాగా ఉంటుంది. తీగజాతి కూరలను ఇంటి పెరటిలో వేస్తూ ఉంటారు. దానిని వాణిజ్యపరంగా సాగు చేస్తే పెండల్స్ అవుతున్నాయి. ఆదాయాన్నిచ్చే మార్గాలను ఎంచుకుంటే రైతు బాట లాభాల బాట అవుతుంది. ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. నమస్తే.